వీక్షకులందరికీ నమస్కారం. అమరావతిపై మరో కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇప్పటికే 121 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి భూసేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందుగా వైకుంఠపురం సమీపంలో 6 లైన్స్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతా ఉంది. ఇప్పటికే గొల్లపూడి సమీపంలో ఒక 6 లైన్స్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. అమరావతి రాజధానికి హైదరాబాద్ నుంచి యాక్సెస్ మరింత సాఫ్ట్ ఈజీ చేసేందుకు వైకుంఠపురం సమీపంలో ఇమ్మీడియట్గా ఇన్నర్ రింగ్ రోడ్లో భాగంగా ఒక బ్రిడ్జి నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాదాపు 1650 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నారు. కృష్ణానది మీద బ్రిడ్జి అంటే కొంచెం రిస్క్తో కూడుకునే వ్యవహారం కాబట్టి దాదాపు 36 నెలల పాటు పట్టే అవకాశం ఉంది. ముందుగానే పనులు ప్రారంభించుకుంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చేసరికి బ్రిడ్జి కూడా సిద్ధమవుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతికి కీలకంగా ఈ 2 బ్రిడ్జిలు, ఇప్పటికే గొల్లపూడి వద్ద ఉన్న బ్రిడ్జి, తర్వాత వైకుంఠపురం దగ్గర వచ్చే బ్రిడ్జితో పాటు ఇక రైల్వే బ్రిడ్జి అంటే ఆ రైల్వే సర్వీసులకి ఉపయోగపడుతుంది కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానికి 7 జాతీయ రహదారులు అనుసంధానం చేసే కార్యక్రమం జరగబోతోంది. ఎందుకంటే అమరావతికి ప్రస్తుతం వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. విజయవాడ వెస్ట్ బైపాస్ వంతెన ఓపెన్ చేసిన తర్వాత సీడీ యాక్సెస్ రోడ్లో నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ సభ తర్వాత కూడా ఆ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేసి ఉంటుందా లేదా అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.